నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, చెప్పండి. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పష్టంగా చెప్తున్నారు, నిజంగా చారణ కోడికి బారణ మసాలాల ఇలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 3 విడతల్లో 2 లక్షల రుణమాఫీ అన్నది నిజంగా అర్హులందరికీ రుణమాఫీ కాలేదంటున్నారు హరీష్ రావు గారు. వాస్తవం ఎంత? 50 మంది ఉంటే 30 మందికి 20 మందికి అయితే కుదురుతున్నారు. అది ఖమ్మం డిస్టిక్ కావేపల్లి మండలంలో ఓకే 50 మంది ఉన్నారు సార్. 18 మందికి అయింది. ఓకే, ఇప్పుడు ఈ థర్డ్ లిస్ట్ లో మరీ ఘోరంగా అయింది. అసలు రెగ్యులర్ చేసి వడ్డీ కట్టించుకున్నారు వాళ్ళ వాళ్ళే. వడ్డీ కట్టించుకున్నారు రేటును. ఓకే, ఇంకా వాళ్ళ వాళ్ళే ఇప్పుడు లబోదిబో అంటున్నారు వాళ్ళంతా. హరీష్ రావు 100% హరీష్ రావుడే కరెక్ట్. ఓకే, ఈ రేవంత్ సర్కార్ అప్రూవ్ సార్. అంటే రేవంత్ సర్కార్ చెప్పిన మాట తప్పంటారా? అయితే తప్పే, అసలు అప్రూవ్ అన్నమాట. ఓకే, అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదైతే 50 మంది ఉంటే 18 మంది వాళ్ళు సార్. ఓకే, టెక్నికల్ ఇష్యూ వస్తున్నట్టుంది. హలో హలో హలో, నమస్తే అండి, కొంచెం మీ టీవీ వాల్యూమ్ లేదా మొబైల్ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. నిజంగా హరీష్ రావు చెప్తుంది వాస్తవం ఉందా లేక రేవంత్ చెప్తుంది వాస్తవమా? ఏది వాస్తవం? 2 లక్షల రుణమాఫీ 3 విడతల్లో పూర్తి చేశామంటుంది. ఏది వాస్తవం? అర్థం కాలే. రుణమాఫీ మొత్తం ఇలా వేస్తారు రాకుండా రైతులు ముట్టుకుంటారు, అన్ని చేస్తే బాగుంటుందని కోరిక. ఇప్పుడు లీస్ట్ ఏమైనా వచ్చిందా మీకు? మెసేజ్లు కానీ లీస్ట్ కానీ ఏమైనా వచ్చిందా? హలో 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 సార్, నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? మహబూబ్ నగర్. చెప్పండి, మీ మీ సమస్య ఏంది? మూడు విడతల 2 లక్షల రుణమాఫీ అన్నది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీ అయిందా మీది? అర్థం, కొంచెం గట్టిగా మాట్లాడండి. అది 70,000 అది రేషన్ కార్డు లేక ఆగిపోయింది సార్. నాకు 70,000 ఉంది, ఆగిపోయింది. రేషన్ కార్డు లేక ఆగిపోయింది అంటారు. రేషన్ కార్డు లేక ఆగిపోయింది అయితే. ఓకే అండి. హలో 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 నమస్తే. హలో నమస్తే అండి, ఒక్కసారి మీ ఫోన్ వాల్యూమ్ తగ్గించుకోండి కొంచెం ప్లీజ్. దయచేసి మీ ఫోన్ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి. ఎస్, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మంచిర్యాల. ఏంటి సమస్య ఏంటి? నిన్నటితోటి 15 ఆగస్టు తోటి 2 లక్షల రుణమాఫీ చేసినామని రాష్ట్ర సర్కార్ చెప్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు కేవలం చారణ కోడికి బారణ మసాలా రుణమాఫీ చేసిరంటున్నారు. ఎందులో వాస్తవం ఉంది? రుణమాఫీ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయింది? 22 లక్షల మందికి రుణమాఫీ చేసినామంటుంది కదా. అన్న దానిలో కూడా ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు. 1,50,000 అన్న దానిలో కూడా ఇంకా మిగిలిపోయి ఉన్నారు. ఈ 2 లక్షలు అనేది అయితే ఎవరికి పడలే. 15 ఆగస్టుకే పడతాయి అన్నారు. ఇవాళ 16వ తారీఖు. ఏంది ఈ రోజు 16వ తారీఖు 15 ఆగస్టు డెడ్ లైన్ అన్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటంటారు? అంటే మెసేజ్లు ఏమైనా వచ్చినాయా బ్యాంకు నుంచి అమౌంట్ పడ్డట్టు? ఏమి రాలే. అగ్రికల్చర్ వాళ్ళు అడిగితే మాకు కూడా ఏం తెలియదు అంటారు. ఏమి రాలే. అంటే ఎటువంటి లిస్ట్ లో పేరు కూడా రాలేదా మీకు? రాలే. ఏంటి, ఏమనుకుంటున్నారు స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? మా ఊర్లో ఒక 500 మంది రైతులు ఉంటే 500 మందిలో ఒక 50 నుంచి 60 మందికి వచ్చింది. మిగతా మంది అంతా అట్లే ఉన్నారు. ఓకే, ఏమనుకుంటారు? ఇంకేం చర్చ నడుస్తుంది? ఏమి చేస్తాడో చేయడో, గట్టిగా చేస్తాడో చేయడో అనేది ఉన్నది. ఓకే, తూతూ మంత్రంగా చేసి ఏదో మామ అనిపించుకుంటాడని అనుకుంటాను. నమ్మకం పోయిందంటారు అయితే. థ్యాంక్ యూ అండి. ఇంకొక కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతారు? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతారు? ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆచారం మండలం. ఓకే. ఏంటి 2 లక్షల రుణమాఫీ అయిందా? నిన్న
ఆ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అకౌంట్లోకి ఖాతాలోకి డబ్బులు జమ చేస్తున్నారు? ఏమైనా మెసేజ్లు కానీ ఫోన్లు కానీ లేకపోతే ఏమైనా జాబితాల పేరు వచ్చిందా మీది? జాబితాలో రాలే, ఏడు రాలే సార్. ఓన్లీ మాది 70,000 ఉంది. మాది మాఫీ కాలే. 70,000 మాఫీ కాలే. ఓకే, 70,000 మాఫీ కాలే. మాది 2 లక్షలకి లేదు. ఎందుకు కాలేదు? ఎందుకు అసలు ఇంతవరకు చెక్ చేస్తా ఉన్నాం, మెసేజ్ లేదు, ఏం లేదు, మాఫీ కాలే. ఎందుకు కాలేదనేటువంటి సమాచారం తెలుసుకున్నారా మీరు? ఆ బ్యాంక్ కాడికి పోతే మాకేం తెలియదు, పర్లేదు అగ్రికల్చర్ ఆఫీస్ కో అంటారు. అగ్రికల్చర్ ఆఫీస్ పోతే 15 తర్వాత వచ్చి అప్లికేషన్ పెట్టుకోరి అని చెప్తారు. ఓకే, సో టెక్నికల్ ఇష్యూస్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి అయితే. మొత్తం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.